మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన సందర్భంగా నేను నా హృదయపూర్వక ఆత్మీయంగా భక్తిపూర్వకమైన నమస్కారాలతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీలాంటి గొప్ప లీడరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ పదవిని అలంకరించినందుకు ముఖ్యంగా నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నాను సార్. మంత్రివర్యులైన పొంగూరు నారాయణ గారికి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి బొల్లిని రామారావు గారికి మరియు విజయరామరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా చెంచుల బాబు యాదవ్ గారికి, మన ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు కూడా తెలియని నిర్ణయాలు తీసుకుంటారు సార్. ఎందుకంటే ఉన్నటువంటి ఇప్పుడు చెప్పేశారు ఆయన, అన్న వాళ్ళు అడిగారు, ఆయన చెప్పేశారు. ఆయన వెనక ముందు ఆలోచించరు, ఇక ఆలోచించాల్సింది నేను. సో ఉదయగిరికి స్కూల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. తప్పకుండా నేను ఉదయగిరి సోదరులందరూ కోరుకున్న విధంగా ఇక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం అనే స్కూలు మేము పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మీకు ఇచ్చిన మాట చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను 100% ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఏమైనా స్థానికంగా సమస్యలు ఉంటే ఇక మేము కూడా వచ్చి ఆ సమస్యల్లో పాల్గొని ఆ సమస్యలకు పరిష్కారం అనేది ఎత్తుకుతాము. తెలుగుదేశంలో ఎటువంటి ఇది లేవు సార్. ఉన్నా కూడా ఏదో చిన్న చిన్నవి ఉండొచ్చు, అది సర్దుకుపోతాయి. అందరూ ఒక కూటమి ప్రభుత్వం కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ ఆధ్వర్యంలో ముందుకు నడిచి పార్టీ కోసమే పనిచేస్తామని మీ అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సాక్షిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చుకుంటారు. నాకు కావాల్సిన ఏంటి సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యంగా బాగుండాలి. ఆయన బాగుండాలంటే ఏంటి, ఆయన మీ అందరి మధ్యలో ఉంటే ఆయన హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటే ఆయన ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని నేను నడిపించుకుంటూ వెనక నడిచేదాన్ని తప్ప ఇంకే స్వార్థంతో అయితే కాదు. ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా నేనైతే బాధపడను, భయపడనండి. ఎందుకంటే మంచి మనతోనే వస్తుంది, చెడు కూడా మనతోనే వస్తుంది. కాబట్టి కొందరు ఉంటారు, అక్కడ తీరిన తర్వాత తక్కడ పొయ్యిలో పెట్టేస్తారు. మళ్ళీ అవసరమైంది సార్, తక్కడేది మళ్ళీ అవసరమవుతుంది. కాబట్టి చేసిన మేలు మర్చిపోకూడదు ఎవరి కానీ. దాన్ని గుర్తుపెట్టుకుంటే మంచి రాజకీయ లక్షణాలు ఉన్న వాళ్ళు అవుతారు. దాన్ని మర్చిపోయామనుకో ప్రజలు ఎన్ని గమనిస్తుంటారు, మంచిని గమనిస్తుంటారు, చెడుని గమనిస్తుంటారు. మనం ఏదో చెప్పుకున్నంత మాత్రాన స్పీకర్లు మైకులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని చెప్పుకున్నంత మాత్రాన గొప్పడం అయిపోము. మనం చేసేటువంటి సేవ మనసు ప్రతి ఒక్కదాన్ని గురించి కూడా ఆలోచిస్తారు. ఈ పొద్దు రేపు ప్రజలు కూడా అంతేమి అవేకంగా అయితే లేరు. అందరూ చదువుకున్న వాళ్ళు, ప్రతి ఇంట్లో చదువుకునే బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాజకీయం తెలుసు ఇప్పుడు. కాబట్టి అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పొందికలతో కలిసి పనిచేయాలని, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి గడ్డగా మార్చాలనేదే శేఖర్ రెడ్డి గారి ఆశయము. అప్పుడు కూడా పాపం ఆయన అదే అన్నారు, అసలు 100 పడకల హాస్పిటల్ పెట్టాలని కూడా సార్ నిర్ణయించుకున్నారు. ఏవేవో చేయాలనుకున్నారు ఉదయగిరికి. మేము కూడా చాలా ఫైట్ చేశాము. కాకపోతే కొన్ని మా పరిస్థితుల వల్ల కూడా మాకు ఇట్లా వచ్చి ఏర్పడ్డాయి. అవి కూడా సర్దుకుంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది భగవంతుడు రాసి పెట్టుంటాడు ఎవరికి ఏదైనా. ఒక చిన్నది చెప్తాను సార్, యదా ధర్మస్య, ఎప్పుడైతే ధర్మం 4 పాదాలు నడిస్తే పర్వాలేదు, కనీసం ఒక్క పాదం కూడా నడవని రోజున, నడవని సమయాన ఆ పరమాత్మ పరంధాముడు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై, ధర్మ పరిపాలనకై ఖచ్చితంగా పుడతాడు, వస్తాడు, చేస్తాడు. అదే జరిగింది. ఎందుకంటే మా విషయంలో జరిగినటువంటి అన్యాయం, మా చంద్రశేఖర్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయం తిరిగి వాళ్ళకే వచ్చేసింది. మా శేఖర్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు. ఆయన దాచుకోవడం తెలియదు. ఏ విషయం ఆఖరికి ఇంటి విషయమైనా సరే ఆయన బయలుగా చూపి మాట్లాడేటువంటి వ్యక్తి. ఇంత కలుషమైన మనిషి. ఆయనకే అన్యాయం చేశారు, ఆయనకే వెన్నుపోటు పొడిచారు.
కాబట్టి అవి జరిగిపోయినాయి, మనం అనాల్సిన అవసరం లేదు. నేను ఇదే డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే సార్, ఒకసారి కొండాపురంలో చెప్పాను. నేను ఎవరిని ఉద్దేశించో చెప్పలేదు, అప్పుడు ఒక దుర్మార్గాన్ని ఉద్దేశించి చెప్పాను. మేము కష్టపడితే తిరిగి మాకే అన్యాయం చేశారు. కాబట్టి ఆ భగవంతుడు నేను చెప్పిన ఆ రోజు డైలాగ్ ఫలించింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం చేయొచ్చు, రాజకీయాలు ఈ రోజు ఉంటే రేపు ఉంటాయి. ఈరోజు మొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే, ఎవరైనా అంతే. ఈ వారన్న పదవులు రేపు ఉండకపోవచ్చు, ఈ వారన్న మనుషులు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి మనిషి అనేది కొంచెమైనా ధర్మాన్ని పాటించి నడిస్తే, రాజకీయంలో కూడా ఏదో రాజకీయం అంటే వెండిపోటు గురించి రాజకీయం అన్నట్టుగా వెళ్ళకూడదు. రాజకీయంలో కూడా నీతులు ఉండాలి, నిజాయితీలు ఉండాలి. అవి ఉండి నడిస్తే ఆ రాజకీయ నాయకుడు కానీ, ఆ రాజకీయం కానీ, ఆ పార్టీ కానీ సుభిక్షంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు జైల్లో పెట్టావో అప్పుడు నీ విలువలు, వాల్యూస్ పోయినాయి. నీ తండ్రి వయసు అండి అయింది, ఆయన తీసుకుపోయి నువ్వు పెట్టేది ఆమె నువ్వు గనకారి నువ్వు సంపాదించేది. దాంతో ఏ దమరు పదకొండు వచ్చి ఇది చేతకాల పరిపాలన అంటే, దీన్నే చేతకాల పరిపాలన అంటారు. మరి మేము ఎమ్మెల్యేలుగా ఆయన ఎన్నుకపోతే నిలబెడితే ఎక్కడైనా ఉందిదే. నా వల్ల మీకు ఓట్లు పడేది, మిమ్మల్ని చూసి ఓట్లు వేయరు. ఉదయగిరిలో నిన్ను చూసా, మమ్మల్ని చూసా ఓట్లు వచ్చేదా? ఈ ఊరిని చూసి నీ వల్ల వస్తే నీకేదన్నా యాడో ఒక చోట ఏమైనా నేను చూసి ఓటేస్తారేమో, అన్ని చోట్ల ఎత్తేస్తారు. అక్కడ ఉండేటటువంటి పెద్దలు, రాజకీయంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు అంతో ఎంతో పేరు ప్రతిష్టలు ఉంటాయి, వాళ్ళని చూసి ఓట్లు వస్తాయి. అంతేగాని రాష్ట్రం మీద నువ్వేమన్నా రాష్ట్రానికి మేలు చేసి, భారతదేశానికి మేలు చేసి, అభివృద్ధులు చేసి, ప్రజాదరణ పొంది ఓ జగనో జగనో అని పేరు పొందుంటే దీన్ని చూసి ఓట్లు వేస్తారు. ఏదో నీ చేసే ఓట్లు మీ నాయన, మీ తండ్రి చూసేశారు. రాజశేఖర రెడ్డి గారి పేరు నీకు వచ్చి, రాజశేఖర రెడ్డి గారి వల్ల మీరు ముఖ్యమంత్రి అయినారు. ఆయన చనిపోయారు, మహానుభావుడు దండం పెట్టాలి ఆయన, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అది చూసుకొని మమ్మల్ని ఆడుకుంటేట మేము అంతో ఇంతో నీకన్నా ముందే ఎమ్మెల్యేలు మంచివి, నీకన్నా ముందే రాజకీయంలో ఉంటివి, మమ్మల్ని తీసి ఏట్లు వేసేస్తే మా కన్నా హీనమైన మనుషుల్ని మా నెత్తిని తెచ్చిపెట్టావు. వాళ్ళ తాత మమ్మల్ని మాట్లాడించావు. మా కన్నా మైనస్ డౌన్ లో ఉన్నటువంటి వ్యక్తులతో మమ్మల్ని అనవసరమైన భాష మాట్లాడించారు. న్యాయమా అండి? ఇట్లాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారా? అందుకనే 11 ఇట్లాంటి మర్చిపోవాలండి. పెద్ద మనిషి అనేవాళ్ళు ఎవరున్నారండి? మర్యాద ఇస్తాం. నువ్వు మర్యాద ఇవ్వకుండా నువ్వు ఎట్టంటట్టు మాట్లాడితే, ఎట్టంటట్టు చేస్తే నీకు మర్యాదలు వస్తాయా? మేము కూడా అట్టే మాట్లాడతాం కదా, అట్టే జరగద్దు కదా. ఇప్పుడు ఆఖరికి అన్ని విధాలా చెడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. వాల్యూస్ లేవు, తీసేస్తేవి. నీ వాల్యూస్ తీయించేసుకుంటేవి. డబ్బు పిచ్చి ఎట్టంటట్టు ఇస్తూ అంటే ప్రీతిగా డబ్బు పిచ్చి ఆయనకే కాదు, ఆయన ఎమ్మడి ఉన్నటువంటి బృందానికి అంతా డబ్బు పిచ్చి, అంతా ఇంత కాదు. అబ్బా యమా పిచ్చి. నేను పోతే ఒకరోజు ఎక్కడన్నా ఏదో తీసుకుంటున్నామంటే ఇదాలు తీసుకుంటున్నామని దాంతో అంటుంటే ప్రజలంతా నాకు ఇప్పుడు కట్టిన డబ్బులు నేలల్లో అంటుంటే, ఆయన రాజమోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ లో చెప్పినాడు, చెడిపోయినాడు అండి వాడు. ఆయన మాట్లాడు, పెద్దోళ్ళు అట్లా మాట్లాడు. ఏం చెడిపోయినారు? కుటుంబానికి రాజకీయాన్ని బాగా పైకి టాప్ చేసుకుని నేనైతే వాడు ఆ బ్రోకర్ రోడ్డు మాట్లాడి రోడ్డు ఆ బ్రోకర్ నాయర్ రోడ్డు దుక్కలు రోడ్డు వాడు చెప్పిన మాటలు విని మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తులండి వాళ్ళు. వాడు నాశనం చేసిండు మేకపాటు వాడు కుటుంబం. లేకపోతే చాలా బాగుండేది, చాలా మర్యాదగా మర్యాదగా ఉండేది రాజకీయంగా కూడా. వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నట్టు చేసేసాడు. అంతే కదా. నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా, మీరు కాదు కదా. రాజకీయం చేసింది నేను, మరి బిజినెస్ లో కూడా ఉన్నది నేను. నాకేదో పంచిపెట్టానని ప్రశ్నలు చెప్తాడు. ఏమీ లేదండి. అందుకనే కూడా మర్యాదలు నేర్చుకోవాలండి ఎవరిమైనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.